మన ఇంట్లో టూత్ పిక్స్ అనేవి వాడుతుంటాం కదండి. అవి లేనప్పుడు ఏం చేస్తుంటామంటే సెఫ్టిఫిన్ కానీ లేదంటే ఇంకేదన్నా కానీ ఆల్టర్నేట్ చూసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఇదివరకు ఆ వేపొల్లలతో బ్రష్ చేసుకునే వాళ్ళం కదండి. ఇప్పుడు అలా కుదరడం లేదు కాబట్టి ఇలా మనకి టూత్ పిక్స్ అయినా సరే ఇలా వేపాకులతో కనుక మనం తయారు చేసుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వేపాకుని తీసుకొచ్చి ఒక నైట్ అంతా అలా వదిలేసేసేయండి. ఆ ఆకంతా కొంచెం ఎండిపోతుంది. ఆ వాడిపోయిన ఆకుని తీసేసేయండి. తీసేసి మీ దగ్గర ఎన్నైతే పుల్లలు ఉన్నాయో అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని ఆ ఎడ్జీలు కట్ చేసేసేయండి. ఆ కట్ చేసేసిన తర్వాత ఇటుపక్క చివర్ల ఎడ్జీలు కూడా పనికిరావండి, అవి కూడా కట్ చేసేసేయండి. ఒక్కొక్క వేప కాడకి రెండు టూత్ పిక్స్ అనేవి వస్తాయి. ఇవేమీ పాడైపోయాయి కాదండి, ఎన్నాళ్ళున్నా కూడా ఏమీ కావు. ఒక డబ్బాలో కనుక మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎన్నాళ్ళున్నా కూడా అలాగే ఉంటాయి. మనం కట్ చేసిన పుల్లలకి సైజు కరెక్ట్గా ఉండేటట్టు ఏదైనా ఒక డబ్బాలో కానీ బాక్స్లో కానీ ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇలా మనకు వేపాకు దొరకడం లేదు అని అనుకున్నప్పుడు కరివేపాకు మనం ఎలాగో తెచ్చుకుంటాం కదండి, ఆ కరివేపాకు రెమ్మలనైనా సరే మనం ఆకులు తీసేసినాక పడేస్తుంటాము. ఆ కరివేపాకుతో నైనా సరే ఇలా మనం తయారు చేసుకోవచ్చు. ఇవి న్యాచురల్ కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ ఆపాకులు అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి.